ఎందుకంటే నీకు ఎప్పుడు ఏమవుద్దో తెలియని పరిస్థితి ఉంటుంది. యెస్. దాదాపుగా చాలామంది ఆసుపత్రులకెళ్తే 1,00,000 అవ్వచ్చు, 2,00,000 అవ్వచ్చు, 3,00,000 అవ్వచ్చు. అది భరించలేక వాళ్ళకున్న ఇల్లులో, బంగారమో లేకపోతే వాళ్ళ స్థిరాస్తులో అమ్ముకొని బిల్లులు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వ్యక్తి చనిపోయినా గానీ ఆసుపత్రుల వాళ్ళు ఆ శవాన్ని ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులను మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్కీమ్ యూనివర్సల్ హెల్త్ పాలసీ అనేది అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి ఈ స్కీమ్ వర్తింపజేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే ఇది చారిత్రాత్మక నిర్ణయం. దాంతోపాటుగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మనం చెప్పొచ్చు అందరికీ ఆరోగ్యం అందించడం అనేది. ఆరోగ్య భారత్ను నిర్మించడం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను ముందు నిర్మిస్తే ఆరోగ్య భారత్ను నిర్మించే అవకాశం ఉంది. ఈ స్కీమ్ మిగతా రాష్ట్రాలకు అసలు భారతదేశం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆయుష్మాన్ భారత్తో కలిపి ఆయుష్మాన్ భారత్లో కూడా కొన్ని ఉన్నాయి. దీన్ని ఆయుష్మాన్ భారత్లో లింక్ చేయడం వల్ల కొన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిధులు ఇచ్చినట్టయితే ఆ స్కీమ్ విజయవంతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి